నమస్కారం. ఈరోజు మనం పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన ప్రసన్నత హర్ పరిస్థితి మే సంభవ్ అనే హిందీ పుస్తకంలోని అద్భుతమైన జ్ఞానాన్ని కాస్త లోతుగా చూద్దాం. ఈ పుస్తకమేం చెప్తోందంటే, ప్రసన్నత అంటే నిజమైన ఆనందమనేది మనం అనుకునేలా కేవలం మంచి పరిస్థితుల్లోనే కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాధ్యమయ్యే ఒక ప్రశాంతమైన స్థితి అని. మరి దాని గురించి వివరంగా తెలుసుకుందాం రండి. సరే, మరి మనం ఈ ప్రయాణంలో ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఆనందం వెనుక ఉన్న ఆ దైవిక రసాయనమేంటో చూద్దాం. ఆ తరువాత దుఃఖమనే నీడ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం. మూడోది, ఒక చిన్న చిరునవ్వులో ఎంత బలం దాగి ఉందో తెలుసుకుందాం. నాలుగోది, నవ్వు మనుషుల మధ్య బంధాన్ని ఎలా పెంచుతుంది. ఇక చివరగా మనలోపల ఆనందాన్ని ఒక పువ్వులా ఎలా వికసింపజేసుకోవాలో చూద్దాం. ఈ మార్గాన్ని అనుసరిస్తే ఆనందాన్ని మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చుకోవడం ఎలాగో మనకర్థమవుతుంది. మొదటగా ఆనందం యొక్క దైమిక రసాయనం గురించి మాట్లాడుకుందాం. అంటే మనలోనే దాగి ఉన్న ఆ అమృతాన్ని బయటకు ఎలా తీసుకురావాలి. అసలు ఈ ప్రసన్నత అంటే ఏమిటి? ఇది మనం అనుకునేలా ఒక సాధారణ ఫీలింగ్ అస్సలు కాదు. అంతకంటే చాలా చాలా శక్తివంతమైనది. ఈ పుస్తకం ప్రసన్నతనొక అద్భుతమైన రసాయనం లేదా ఒక అమృతంతో పోలుస్తోందన్నమాట. ఇది మనలో దాగి ఉన్న అసలైన సామర్థ్యాన్ని బయటకు తీసుకొస్తుందట. ఇలాంటి దుఃఖాన్నైనా సరే ఆనందంగా మార్చే శక్తి దీనికుంది. సింపుల్గా చెప్పాలంటే, మన జీవితాన్ని, మన అనుభవాన్ని పూర్తిగా మంచివైపు మార్చడల ఒక అద్భుత సాధనమిది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవడమనేది ఏదో అలా సరదాగా తీసుకునేది కాదు. అది మన విజయానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఒక బలమైన పునాది. దీన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఇది సంపదను, శ్రేయస్సును ఆకర్షిస్తుంది, మనలోని మంచి గుణాలన్నిటినీ బయటికి తీసుకొస్తుంది. ప్రపంచంలోని గొప్ప నాయకులందరిలోనూ మనం గమనించే ఒక కామన్ క్వాలిటీ ఇదే. ఇప్పుడు రెండో అంశం, దుఃఖం యొక్క నీడ. వెలుగు విలువ తెలియాలంటే ముందు చీకటిని అర్థం చేసుకోవాలి కదా. అలాగే ఆనందం గురించి పూర్తిగా తెలియాలంటే నిరాశతో నిండిన మనసు ఎంత ప్రమాదకరమో, దానివల్ల కలిగే నష్టమేంటో కూడా మనం పరిశీలించాలి. ఇది నిజంగా ఒక తీవ్రమైన హెచ్చరిక. నెగటివిటీ అనేది కేవలం ఒక బ్యాడ్ మూడ్ కాదు. అది మన జీవితంలో ఉన్న మంచిని, మన శక్తిని, మన అవకాశాలను కాల్చివేసే ఒక భయంకరమైన అగ్నిలాంటిది. చివరికి ఏమీ మిగల్చకుండా బూడిదను మాత్రమే మిగిల్చేస్తుంది. ఇక్కడ చూడండి, మన ముందు రెండు దారులున్నాయన్నమాట. ఒకటి దుఃఖంతో నిండిన దారి. అది మన శక్తిని మొత్తం లాగేసి జీవితాన్ని ఒక పెద్ద భారంగా మార్చేస్తుంది. ఇంకోవైపు ఆనందంతో నిండిన దారి. ఇది మన శక్తిని రెట్టింపు చేసి జీవితాన్ని ఒక పండగలా మారుస్తుంది. ఈ రెండు దారులు మన పనిమీద, మన సంబంధాల మీద, మన మనశ్శాంతి మీద ఎంత భిన్నమైన ప్రభావం చూపిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది గదా. ఇక మూడో అంశం, చిరునవ్వులో ఉన్న బలం. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళ రహస్యమేంటి? చాలామంది చిరునవ్వును ఒక బలహీనతగా చూస్తారు. కాని చరిత్రలో గొప్ప వ్యక్తులు దాన్ని ఒక రహస్య ఆయుధంగా ఎలా వాడుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం గాంధీజీ, ఠాగూర్, వివేకానంద లాంటి మహానుభావులు ఎన్నో కష్టాలను, అపారమైన బాధ్యతలను ఎదుర్కొన్నారు. వాళ్లు కేవలం వాటిని భరించలేదు. ఆ కష్టాలను అధిగమించడానికి వాళ్లు తమ ఆనందకరమైన స్వభావాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. గాంధీజీ ఏమన్నారంటే, నాలో గనక హాస్యభావం లేకపోయి ఉంటే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. అంటే చూడండి, ప్రసన్నత ఎంత శక్తివంతమైనదో. ఇక మన పనితీరు మీద ఆనందం ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆనందంగా, ప్రశాంతంగా ఉన్న మనసు ఒక గంటలో ఎంత పని పూర్తి చేస్తుందో, అదే పనిని కలత చెందిన, నిరాశతో నిందిన మనసు ఒక రోజంతా కష్టపడినా పూర్తి చేయలేదట. ఇప్పుడు నాలుగో అంశం, నవ్వు మరియు మన బంధాలు. వ్యక్తిగత బలాన్ని దాటి ఆనందానికి ఒక బలమైన సామాజిక శక్తి కూడా ఉంది. అది నవ్వు రూపంలో వ్యక్తమవుతుంది. ఈ నవ్వనేది ఆత్మ యొక్క విశ్వభాష. కేవలం మనుషులకే దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఒక్కసారి ఆలోచించండి, భూమిమీద ఉన్న ఎన్నో జీవరాశుల్లో మనుషుల్ని జంతువుల నుంచి వేరుచేసేది కేవలం మన తెలివితేటల మాత్రమేనా? కాదు. ఈ పుస్తకం ప్రకారం అది ఒక ప్రత్యేకమైన, చాలా శక్తివంతమైన ఒక వ్యక్తీకరణ. అదేంటో ఊహించగలగా? ఆ ప్రత్యేకమైన సామర్థ్యమే నవ్వు. దీనికి భాష, సంస్కృతి, రూపంలాంటి తేడాలు ఏవీ లేవు. ఇది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. ఇది మన సహజ హక్కు.
అందుకే ఈ గ్రంథం ఏమంటుందంటే నవ్వని వ్యక్తిలో ఇంకా జంతువు యొక్క ఒక ప్రధాన లక్షణం మిగిలిపోయి ఉన్నట్టే అని. నవ్వు అనేది ద్వేషానికి తిరుగులేని మందులా పనిచేస్తుంది. ఇది ఎంత శక్తివంతమైనదంటే ఇద్దరు బద్ధశత్రువులు కలిసి మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు వాళ్ల మధ్య ఉన్న పగ అనే విషం కూడా నెమ్మదిగా కరిగిపోతుందట. అంతేకాదు ఇది ఓటమి వల్ల కలిగే బాధను తగ్గిస్తుంది, ఎంత కఠినమైన నిజాన్నైనా తేలికగా తీసుకునేలా చేస్తుంది. ఇక మన చివరి 5వ అంశం అంతర్గత వికాస కళ. సరే, ఇదంతా బావుంది, కాని ఈ ఆనందాన్ని మనలో మనం ఎలా పెంపొందించుకోవాలి? దీనికి సమాధానం బయట పరిస్థితుల్లో లేదు, మన లోపలే దాగి ఉంది. స్వర్గమనేది ఎక్కడో ఆకాశంలో లేదు, అది మనలోనే దాగి ఉంది. ఆనందమనేది డబ్బు సంపాదించాకనో పెద్ద హోదా వచ్చాకనో దొరికే బహుమతి కాదు, అది మన జన్మహక్కు. మనలో ఉన్న ఈ ఆనందనిధిని మనం కనుక్కుంటే చాలు, ఇంక దేనికోసమూ ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మరి ఆ అంతర్గత ఆనందాన్ని సాధన చేయడం ఎలా? దీనికొక సింపుల్ 4 దశల మంత్రముంది. 1. ప్రతి దాంట్లో మంచిని వెదకడం మొదలుపెట్టండి. 2. కష్టాల నుంచి పాఠాలు నేర్చుకోండి. 3. నిరాశను, ఫిర్యాదు చేసే అలవాటును వదిలేయండి. 4. చిరునవ్వును ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న మంత్రం పాటిస్తే ఆనందమనేది యాదృచ్ఛికంగా కాకుండా మన చేతుల్లో ఉండే ఒక అభ్యాసంగా మారుతుంది. ఎవరైతే ఈ అంతర్గత గుణాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకోవడమే కాదు, ఇతరులకు కూడా ఒక వెలుగులా, ఒక ఆశీర్వాదంలా మారతారు. అందరూ వారి చుట్టూ ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ విశ్లేషణ యొక్క అంతిమ నీతి ఇదే: నిజమైన ఆనందం ఆత్మలో వికసించే తామర పువ్వు. అది వికసించడానికి సరైన నీటి కోసం వేచి ఉండదు. ఎలా అయితే తామర పువ్వు బురదలో ఉన్నా సరే ఎంతో అందంగా వికసిస్తుందో, అలాగే మనం కూడా మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన ఆనందాన్ని మనమే కనుక్కొని దాన్ని పెంపొందించుకోగలం. ధన్యవాదాలు.